ప్రకారం రాలేదు. సరే. యోనా గ్రంథం 4 అధ్యాయాలు కలిగిన గ్రంథం. ఎన్ని అధ్యాయాలు? 4 అధ్యాయాలు కలిగిన గ్రంథం. ఈ 4 అధ్యాయాల్లో ప్రాముఖ్యంగా 4 విషయాలు కనబడతాయి. ఎన్ని విషయాలు కనబడతాయి? 4 చాలా విషయాలు కనబడతాయి. మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తే దాదాపుగా 100 కాదు 200 విషయాలన్నా కనబడతాయి. ఒక్కొక్క మాట ధ్యానం అంటే స్టార్ట్ అయిపోయిందా? దేవుని నామ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు మధ్యలో కొంచెం నష్టం ఏదన్నా ఉందంటే ఏంటి చెప్పనండి? నిద్రాపారకంగా ఉండడం, ఇంకోటి తర్వాత పిల్లలు అటు ఇటు తిరగడం నాకు నచ్చని మీకు చెప్తున్నాను. ఇంకోటి పరధ్యానంగా ఉండడం, ఇవన్నీ ఉన్నాయి. 4 అంశాలు చెప్తానంటే ఈ 4 కాదు, మరి ఈ 4 అనుకుంటారు. చూడండి, 4 విషయాలు దేవుడు ఈరోజు మాట్లాడాలని ఇష్టపడతాను. నేను 3 లేదా 4 విషయాలు మీకు చెప్తాను. అసలు మొట్టమొదటి అధ్యాయంలో దేవుని మనస్సు కనబడుతుంది. మొట్టమొదటి అధ్యాయం ఏమని? యోనాకి ఏమని చెప్తాడంటే, జాగ్రత్తగా ఉపోద్ఘాతం ముందు చెప్తాను. నేను యోనాకి ఏమని చెప్తాను? యోనా, నేను నినివే పట్టణం దాని యొక్క దుర్గతి చాలా భయంకరంగా కనబడుతుంది. నా పక్షంగా వెళ్ళి దేవుడు మీ మీదకి ఉగ్రతను కురిపించబోతున్నాడు అని ఒక మాట చెప్పి యోనా అని దేవుని మనసు అక్కడ అంటే దేవుడు ఒక మనిషిని ఎలా ప్రేమిస్తున్నాడు అన్నది కనబడుతుంది. ప్రజల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అన్నది కనబడుతుంది. అదే అధ్యాయంలో దేవుడి పట్ల మానవుడు ఎలా తిరుగుబాటు చేస్తాడు అన్నది కూడా కనబడుతుంది. యోనాకి ఒక మాట చెప్తాడు, యోనా నువ్వు నినివే ప్రాంతానికి వెళ్ళి నా గురించి చెప్పు నువ్వు అని అంటే, ఈ యోనా ఏం చేస్తాడంటే, యోనా తన మనసు పక్కన పెట్టి, దేవుడిచ్చిన మనసును పక్కన పెట్టి, తన సొంత మనసును ఎన్నుకుని ఆ ఆ చోటుకి వెళ్లకుండా తర్షీషు అనే ప్రాంతానికి వెళ్తాడు. మొదటి అధ్యాయంలో జరిగే విషయం చెప్తున్నాను. తెలుస్తూ ఉండగా నేను 2వ అధ్యాయం కింద ఆ అంశాన్ని మీకు దగ్గరికి తీసుకొస్తాను. 4 ప్రసంగాలు ఉంటాయని చెప్తున్నాను. మొదటి అధ్యాయం ఈ మాటలన్నీ కనబడతాయి. అయితే మొదటి అధ్యాయంలో తర్షీషుకి వెళ్తూ ఉండగా అక్కడ కొన్ని ఏమన్నా జాగ్రత్తగా దేవుడు చెప్పింది మానవుడు చేయకపోతే మానవుడు ఏమైనా బాగుపడతాడా అంటే బాగుపడడం సరికదా, నష్టపోతాడు. అంతేకాదు తనను బట్టి తన పక్కన ఉన్న వాళ్ళు కూడా కీడు సంభవిస్తాడు. అదే జరిగింది యోనా దగ్గర. యోనా ఒక పడవ ఎక్కుతాడు, వాడెక్కుతాడు, వాడెక్కి అడుగు బాగా పడుకుంటే గొప్ప సముద్రపు అలలు ముంచెత్తు ఉంటాయి. సముద్రంలో